மாரிமலை முழஞ்சில் மண்ணே கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீ விழித்து வேறு மயிர் பொங்க வெப்பாடும் பேருந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திரிந்து யாம் వంద కార్యమారాయందరుళేలోరెంబావాయ్. వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరీక్షించినట్లును పరిమళము గల తన జూలు నెక్కబొడుచున్నట్లు అటునిటు దొర్లి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరిచి ఒక పెట్టున గర్జించి గుహ నుంచి రాజటీవితో బయటకు వచ్చిన విధంగా అతసి పుష్పపు రంగును కలిసిన ఓ స్వామి, నీవు నీ భవనము నుండి ఆ సింహరాజపు రీతి వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరింపవలే, అటుపై మేము వచ్చిన కార్యము ఎరిగి మీ అభిష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభిష్టాన్ని తెలియజేసింది.